పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అనేది కాపాడుకోవాలి, ఇతర మతాలు ఎలా ప్రొటెక్ట్ చేసుకున్నారో మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, ఎదుటి వ్యక్తులు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు అంటారు. అసలు పవన్ కళ్యాణ్ మాటల మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అయ్యా, మనం అంతా కూడా హిందువులం కాబట్టి హిందూ ధర్మం అనేది అందరికీ సంబంధించిన విషయం. ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ సంబంధించింది ఏమీ కాదు ఇది. మనందరం కూడా హిందువులం కాబట్టి మనం హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి. మనమే ధర్మో రక్షత రక్షత. కులం పేరు కానీ ఇదో ఏ ప్రవేశం లేదు. కారణం ఏంటయ్యా అంటే మనందరం కూడా హిందువులు, ముందు ముఖ్యంగా హిందువులు కాబట్టి హిందువుల యొక్క ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హిందువుల గురించి బాగా మాట్లాడుతున్నారు. అంటే మన ఈ దక్షిణాది భారతదేశంలో అటు మనకు చూసుకుంటే యోగి ఆదిత్యనాథ్ అని చెప్పి మోడీ గారు అని చెప్పి ఉన్నారు. ఇటు పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని కాపాడడానికి, సనాతన ధర్మాన్ని, ఆలయాలను కాపాడడానికి, మెయిన్ గా ఈ సంస్కృతి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ అలాంటి నాయకుడు? ఆయన చక్కగా నడిపిస్తున్నారు. హిందూ ధర్మాన్ని ఏదైతే మనం పాటించాలో ఆ ధర్మాలను ఆయన చెప్తున్నారు. అంటే మన అందరి తరపునే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. హిందూ ధర్మం అనేది అందరికీ సంబంధించిన విషయం కాబట్టి ఆయన మనం అందరం కూడా ఫాలో అయ్యి ఇంచుమించు మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి అనేటువంటి నియమం మనం ఎవరికి వాళ్ళకి ఉండాలి. ఆయన ఒక్కరే కాదు, ఆయనతో కూడా మనందరం కూడా పాలు పంచుకోవాలి. అందరూ కూడా ఆయన చేసి చాలా మంచి పని చేస్తున్నారు. సార్, గతంలోని ఎన్నో దేవాలయాల మీద కానీ మెయిన్ గా హిందూ దేవుళ్ళకి సంబంధించిన విగ్రహాలు ఏవైతే ఉంటాయో ఆ విగ్రహాల మీద దాడులు జరిగినాయి కదా సార్. ఇప్పుడు అలాంటివి తగ్గినాయి అంటారా? వాటిని ప్రొటెక్ట్ చేయగలుగుతున్నారా? మన జాగ్రత్త మనం తీసుకుంటున్నాం. ఇతరులు మనం ఏం చేస్తారనేది పక్కన పెడితే మన ధర్మాన్ని మనం కాపాడుకుంటున్నాం అంతే. మన మీద దాడులు జరిగి మనమే కాపాడుకోవాలి. సార్, ఫైనల్ గా ఒక మాట, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేవలం సనాతన ధర్మవాది, సనాతని అని చెప్పి ఒక పెద్ద పేరు వేసుకున్నారు. మరి ఖచ్చితంగా హిందూ ధర్మాన్ని రక్షించగలుగుతారా? తప్పకుండా ఆయన సాయశక్తిలో కృషి చేస్తున్నారు. తప్పకుండా కాపాడుతారని మనం అందరం అనుకుందాం.